ఐపీఎల్లో ఫ్రాంచైజీ ఏదైనా కూడా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ జట్టును రూపుదిద్దుకుంటుంది. ఆ క్రమంలోనే మెగా వేలంలోకి వెళ్తుంది. అయితే కొన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్ లో చేసే పలు తప్పిదాలే ఆ తర్వాత జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందులో ఒకటి రాజస్థాన్ రాయల్స్. ఇప్పుడు మనం ఈ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ 3వ స్థానంలో లీగ్ స్టేజీ ముగించింది. ఆ సమయంలో ఆ జట్టుకు ఓపెనర్ గా బరిలోకి దిగాడు జోస్ బట్లర్. ఇక ఫినిషర్ స్థానాన్ని భర్తీ చేశాడు సిమ్రన్ హెట్మేయర్. ముందు సీజన్ వరకు బట్లర్ ది బాస్ అన్నట్టుగా పరుగుల వరద పారించాడు బట్లర్. అయితే ఐపీఎల్ 2024లో మాత్రం మనోడు ఫామ్ కొంచెం తగ్గింది. ఆడిన 11 మ్యాచ్ల్లో 2 సెంచరీలతో 359 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 107 పరుగులు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ భారత్ టీ20 సిరీస్ జరగడం, అందులో బట్లర్ ఫ్లాప్ షో చేయడం, వెంటనే రిటెన్షన్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో అప్పటిదాకా ఓపెనర్ గా బాధ్యతలు చేపట్టిన బట్లర్ కు మొండి చేయి చూపించింది రాజస్థాన్ రాయల్స్. ఫినిషర్ స్థానానికి గాను సిమ్రన్ హెట్మేర్ కు 11 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. బట్లర్ ను వేలంలోకి వదిలేసింది. పోనీ రైట్ టు కార్డ్ అయినా తీసుకుంటుందా అంటే అది తీసుకోలేదు. సీన్ కట్ చేస్తే గుజరాత్ టైటన్స్ బట్లర్ ను 15.75 కోట్లు కొనుగోలు చేసింది. స్థానం మారింది. 1 డౌన్ దిగాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మినహా మిగిలిన వాటిల్లో 54, 39, 73, 0, 36, 16, 97 పరుగులతో దుమ్మిరేపే స్కోర్లు చేశాడు. గుజరాత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. ఇక ఇటు సిమ్రన్ హెట్మేయర్ గత 2 మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లో చేయాల్సిన 9 పరుగులు చేయలేక రాజస్థాన్ కు ఓటములు ఇవ్వడమే కాదు, ఫినిషర్ గా అటర్ఫ్లాప్ అయ్యాడు. ఖచ్చితంగా రాజస్థాన్ ఫ్రాంచైజీ తాము తీసుకున్న ఈ యొక్క డిసిషన్ పట్ల ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నట్లు ఉందని ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. ఏది ఏమైనా జోస్ ది బాస్ మాత్రం స్థానం ఏదైనా తాము టీ20 కింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని సత్తా చాటాడు. అలాగే మాజీ క్రికెటర్లు సైతం జోస్ బట్లర్ ను రిలీజ్ చేసి రాజస్థాన్ రాయల్స్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మన ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.